ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। దివ్య ప్రేమ స్వరూపులారా, భూమండలం అంతటిలో మానవుడు అన్ని విధాలా ఉన్నతమైన వాడే. అయితే ఉన్నతమైన వాడు అనే విషయం వాస్తవమే, కానీ అటువంటి మానవునిలో సున్నిత తత్వం కూడా దాగి ఉంది. సున్నితమైనటువంటి వ్యక్తి, సున్నితమైనటువంటి ప్రాణి, సున్నితమైనటువంటి జీవి పరిసరాలలో సంభవించేటటువంటి మార్పులకు త్వరగా ప్రతిచర్యను చూపుతూ ఉంటుంది. మానవుడిలో ఉష్ణ రక్తపు స్వభావం ఉంది, శాకాహార తత్వం ఉంది. అన్నింటిని మించి మాతృత్వం అనేటటువంటి దివ్యత్వాన్ని నెరవేర్చడానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి అవయవ నిర్మాణం అంతరంగంలో ఉంది. కాబట్టి మానవుడు ఒక కోణంలో ఉన్నతమైన వాడు, మరొక కోణంలో సున్నితమైన వాడు. సున్నితమైన తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చుట్టూ జరిగేటటువంటి అంశాల పట్ల త్వరగా స్పందిస్తూ ఉంటారు, ప్రతిచర్యను చూపుతూ ఉంటారు. మరొక మాటలో చెప్పాలంటే పరిసరాలను అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నంలో ఒక భాగమే భగవంతుడిని గురించి మానవుడు చేసినటువంటి లోతైనటువంటి అన్వేషణ. సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం అక్కడే జరుగుతుంది. ప్రశ్న ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే సమాధానం కోసం లోతైనటువంటి విశ్లేషణ జరుగుతుంది. భూమండలం మొత్తంలో మానవుడికే సమస్యలు వచ్చాయి, మానవుడికే అనుమానాలు వచ్చాయి. ఎప్పుడైతే సమస్యలు పెరుగుతూ వచ్చాయో ఆ సమస్యల పరిష్కారం కోసం లోతైనటువంటి అన్వేషణ జరిగింది. ఎప్పుడైతే అంతరంగంలో కొన్ని చిక్కు ప్రశ్నలు ఉదయించాయో అటువంటి చిక్కు ప్రశ్నలకు సమాధానాన్ని పొందటం కోసం లోతుగా అధ్యయనం చేయటం జరిగింది. ఈ అధ్యయనం నుండే ఆధ్యాత్మిక మార్గ వెలుగులోకి వచ్చింది. ఎవరికైనా సమస్య ఉత్పన్నమైందంటే అందుకు మూల కారణం సున్నితమైన తత్వమే. ఎప్పుడైతే సున్నితమైన తత్వం ఉంటుందో మనిషి వ్యతిరేకతను పెంచుకుంటూ ఉంటాడు, వ్యతిరేకతను భరించలేడు. పరిసరాలను, వ్యక్తులను అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఒంటరి జీవితం నుండి సామూహిక సంఘ జీవితానికి, సంచార జీవనం నుండి స్థిర జీవనానికి, స్వేచ్ఛాయుత జీవితం నుండి బంధాలను ఏర్పరచుకున్న తర్వాత మనిషి ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాడు. అంతరంగంలో కలుషితం మొదలైంది, నెగిటివ్ మొదలైంది.
ఎప్పుడైతే జీవభావం పెరుగుతూ ఉంటుందో మనిషి దివ్యత్వానికి దూరం అవుతాడు. దివ్యత్వానికి దూరమైనటువంటి మానవుడు మరలా తిరిగి దివ్యత్వానికి చేరుకోవటం కోసం ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఒక భాగమే భగవంతుడి గురించినటువంటి అన్వేషణ. నేను ఎవరు, ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది, మరలా తిరిగి దేనిలోనికి లయం చెందుతుంది, పుట్టుకేమిటి, మరణమేమిటి, మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమాలేమిటి, బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, భార్య ఏమిటి, బిడ్డలేమిటి, సంతానం ఏమిటి, పోషణ ఏమిటి, ఇదంతా చాలా రిస్క్తో కూడినటువంటి పని, ఒత్తిడితో కూడినటువంటి కార్యక్రమం. ఒంటరితనం నుండి కుటుంబ పోషణ చేసేటటువంటి విధంగా సామూహిక జీవితానికి అలవాటు పడటం వల్ల అందులో తప్పనిసరిగా అసౌకర్యం చోటు చేసుకుంటుంది. ఒంటరి జీవితంలో ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. సామూహిక సంఘ జీవనంలో ఉండి, కుటుంబ పోషణలో ఉండి, కుటుంబ బాధ్యతలను నెరవేర్చాలి అనేటటువంటి భావన కలిగినప్పుడు తప్పనిసరిగా ఎంతో కొంత మేరకు ఒత్తిడి ఉంటుంది. అంతరంగంలో అసంతృప్తి చోటు చేసుకుంటుంది. ఎందుకంటే తాను ఆశించింది స్వేచ్ఛాయుత ఒంటరి జీవితం, తాను కొనసాగిస్తున్నది సామూహిక జీవితం. సామూహిక జీవితంలో కుటుంబ పోషణలో తప్పనిసరిగా ఎంతో కొంత మేరకు మనోకాలుష్యం ఉంటుంది. ఆ విధంగా మనిషి ఏం చేశాడంటే తనకు తానుగా సృష్టించుకున్నటువంటి సమస్యల నుండి బయటపడటం కోసం, పరిష్కార మార్గం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని తనకు తానుగా బహిర్గతంగా ఉంచడం జరిగింది. ఇది ఒక రకంగా శుభ పరిణామం అయినప్పటికీ ఇది అందరికీ వర్తించేది కాదు. సామూహికంగా సమాజాన్ని మార్చే అవకాశమే లేదు. ముందు వ్యక్తి మారాలి, తర్వాత వ్యవస్థను మార్చాలి. వ్యక్తి వ్యవస్థలో పూర్తిగా బంధించబడి సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కొని పోయినప్పుడు వ్యక్తి మారకుండా వ్యవస్థను మార్చడం సాధ్యం కాదు కదా. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆధ్యాత్మిక మార్గమే ప్రపంచానికి సమూల శాశ్వత పరిష్కారం అనుకుంటున్నారు. కానీ అది అమలు జరగటం అనేది బహు కష్టతరం. ఎందుకంటే మనిషి కొన్ని వేల సంవత్సరాలుగా బలమైనటువంటి వ్యవస్థలో బంధించబడ్డాడు. నేను, నాది, నాకనేటటువంటి బంధాలలో ఇరుక్కున్నారు. అహంకారాన్ని పెంచి పోషించుకుంటున్నారు. చుట్టూ సొంత ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. వీటన్నిటి ఫలితంగానే జీవభావం పెరిగింది. జీవభావం పెరిగినప్పుడు జీవిత సంకల్పం నెరవేరదు. జీవిత సంకల్పం నెరవేరకపోతే అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అసంతృప్తి పెరుగుతూ ఉందంటే మనిషి తప్పనిసరిగా ఒత్తిడికి లోనవుతాడు, నిరాశ నిస్పృహలకు లోనవుతాడు. ఆ అసంతృప్తిని తొలగించుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తాడు. బాహ్య ప్రపంచంలో పరుగులు తీయటం ద్వారా ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. ఈ విధంగా మనిషి ఏమయ్యాడు? కొన్ని వేల సంవత్సరాలుగా పూర్తిగా బాహ్యముఖ ప్రయాణంలో ఉండి అసంతృప్తిని పెంచుకొని సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని జీవితాన్ని క్లిష్టంగా కష్టంగా తయారు చేసుకొని దాని నుంచి బయటపడటం కోసం భగవంతుడి యొక్క అండ కోరుకుంటున్నాడు. సమస్య పరిష్కారం కానప్పుడు భగవంతుడి యొక్క సహాయం సహకారం కోరుకోవటం తప్పు కాదు. కానీ భగవంతుడి మీదనే పూర్తిగా ఆధారపడకూడదు. మన సమస్యలకు మనమే బాధ్యులం అనుకున్నప్పుడు పరిష్కార మార్గం కూడా మన ద్వారానే జరగాలి. భగవంతుడు మనకు సమస్యలను సృష్టించడం లేదు. అవి మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితం. ఎప్పుడైతే సమస్య అనేది ఉంటుందో
మనిషి దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి విధానంలో భగవంతుడి యొక్క అండదండల కోసం, ఆశీస్సుల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అది సహజమే. కానీ భగవంతుడి మీదనే పూర్తిగా ఆధారపడకూడదు. భగవంతుడి ద్వారానే అన్నీ జరగాలనేటటువంటి భావనను పెంపొందించుకోకూడదు. అది బానిసత్వానికి దారితీస్తుంది. ప్రస్తుతం మానవులంతా ఎలా ఉన్నారంటే, సమస్యలను పరిష్కరించుకోలేక పర్సనాలిటీ బలహీనంగా ఉండి సమస్యను ఉన్నతంగా ఊహించుకుంటూ ఆ సమస్యల సుడిగుండం నుంచి బయటపడటం కోసం భగవంతుడి కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. దేవాలయాల చుట్టూ, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ, గురూజీల చుట్టూ, దేవతల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదంతా ఏమిటి ఆలోచించండి. ఇదంతా బాహ్యముఖ ప్రయాణమే కదా. అసలు అసంతృప్తికి మూల కారణం బాహ్యముఖ ప్రయాణమే కదా. అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించుకోవటం కోసం అంతర్ముఖ ప్రయాణానికి వెళ్ళాలి తప్ప బాహ్యముఖ ప్రయాణానికి వెళితే ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు కదా. కాబట్టి మనిషి సమస్యల పరిష్కారం కోసం తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. భగవంతుడి మీద ఆధారపడుతున్నాడు. అయితే అక్కడ మరొకటి ఏం జరుగుతుంది? కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ ఈ భౌతిక ప్రపంచానికి భిన్నంగా, అతీతంగా, వేరుగా భగవంతుడున్నాడు అనేటటువంటి భావనతో కఠోరమైనటువంటి అన్వేషణ చేస్తున్నాడు, కఠోరమైనటువంటి సాధనలు చేస్తున్నాడు. అది ఇంకా ప్రమాదకరం. కాబట్టి అసంతృప్తికి మూల కారణం అంతరంగంలోనే ఉంది. భగవంతుడి కోసం అన్వేషణ చేసే వాళ్ళంతా తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోయేవాళ్లే. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళంతా అసంతృప్తితో అలమటించేవాళ్లే. అటువంటి అసంతృప్తికి పరిష్కారం అంతరంగంలోనే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో లేనే లేదు కదా. బాహ్యపరమైనటువంటి విధానం ఏదైనా, ఎటువంటిదైనా బంధాలను పెంచుతుంది తప్ప స్వేచ్ఛనిచ్చే అవకాశమే లేదు కదా. అందువల్ల అసంతృప్తి అనేది అంతరంగంలో ఉన్నప్పుడు ఆ అసంతృప్తిని సమూలంగా తొలగించుకోవటం కోసం, కరిగించుకోవటం కోసం అంతర్ముఖ ప్రయాణానికి వెళ్ళాలి తప్ప భగవంతుడి కోసం చేసేటటువంటి అన్వేషణలో బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకోకూడదు. ఈ విషయంలో మనిషి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒక రకంగా వైఫల్యం చెందాడు. మరొకసారి శ్రద్ధగా విశ్లేషించుకోండి. మనిషిలో అసంతృప్తి పెరగటానికి మూల కారణం సున్నిత తత్వం. ఆ సున్నిత తత్వం నుండి బయటపడటం కోసమే ఒంటరి స్వేచ్ఛాయుత జీవనం నుండి సంఘ, సామూహిక, కుటుంబ జీవనానికి మళ్ళాడు. కుటుంబ జీవనానికి మళ్ళటం ద్వారా, సామూహిక జీవితానికి మళ్ళటం ద్వారా, సంఘ జీవనాన్ని ఎన్నుకోవటం ద్వారా మనిషి ఇంకా అసంతృప్తిని పెంచుకుంటున్నాడు తప్ప అది తగ్గిపోవటం లేదు. కాబట్టి ఈ విధంగా మనిషి ప్రకృతికి దూరమై ప్రకృతి సూత్రాలకు విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ అంతరంగాన్ని పూర్తిగా విస్మరించటం వల్ల సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అంతరంగాన్ని గురించి ఆలోచించాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించకూడదు. ఋషులు మనకు అందించినటువంటి ఉపనిషత్తుల సారాన్ని, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను జాగ్రత్తగా పరిశీలించండి. అందులో కీలకమైనటువంటి అంశాలు ఏమిటంటే, ముందు ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి, దాన్ని పాటించాలి. అదే స్వధర్మం అవుతుంది. స్వధర్మంలో విజయవంతమైన తర్వాతనే పరధర్మానికి వెళ్ళాలి. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళ్ళటం ద్వారా బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది, అంతర్ముఖ ప్రయాణం పూర్తిగా లేకుండా పోతుంది.
అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తిని సమూలంగా తొలగించుకోవటం కోసం అంతర్ముఖ ప్రయాణంలోకి మళ్ళాలి తప్ప బాహ్యముఖ ప్రయాణం ద్వారా అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి తొలగిపోయే అవకాశమే లేదు కదా. దీనిని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గ్రహించలేకపోతున్నారు. ఒక్కసారి మనం జాగ్రత్తగా విశ్వాన్ని, ప్రకృతిని, మానవ జీవితాన్ని విశ్లేషించుకునేటట్లయితే ప్రకృతి పురుషుడు అంటున్నారు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటున్నారు, మేను నేను అంటున్నారు. ప్రకృతి పురుషుడు. ప్రకృతి కంటికి కనిపిస్తుంది, పురుషుడు కంటికి కనిపించడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రం కనిపిస్తుంది, క్షేత్రజ్ఞుడు కనిపించడు. మేను నేను అంటున్నాం. మేను అనేది కంటికి కనిపిస్తుంది, మేను అనేది కంటికి కనిపిస్తుంది, నేను అనేది కంటికి కనిపించదు. ఇక్కడ పురుషుడు లేకుండా ప్రకృతి లేదు, క్షేత్రజ్ఞుడు లేకుండా క్షేత్రం లేదు, నేను లేకుండా మేను లేదు. అటువంటి పురుషుడు కానీ, క్షేత్రజ్ఞుడు కానీ, నేను కానీ ఎక్కడ ఉన్నాయి? బాహ్య ప్రపంచంలో ఉన్నాయి, మన అంతరంగంలో కూడా ఉన్నాయి. మనం అంతరంగ శుద్ధిని విస్మరించి బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటే అది బాహ్యముఖ ప్రయాణం అవుతుంది. అలా కాకుండా అంతరంగంలోనే పురుషుణ్ణి, క్షేత్రజ్ఞుణ్ణి, నేనును గుర్తించగలిగితే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. కాబట్టి ముందు స్వధర్మం, తర్వాతనే పరధర్మం. అందరూ స్వధర్మాన్ని విస్మరిస్తున్నారు, పరధర్మం కోసం ప్రయత్నిస్తున్నారు, పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మాన్ని గురించి ఆలోచించటమే అధర్మం. ముందు ధర్మం అంటే ఏమిటి? తనను తాను శుద్ధిగా ఉంచుకోవటమే ధర్మం. ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా వేరు కానే కాదు. పురుషుడిలో ప్రకృతి ఉండకపోవచ్చు, ప్రకృతిలో పురుషుడు ఉంటాడు. ప్రకృతి పురుషుడి నుండే ఆవిర్భవిస్తుంది, మరలా తిరిగి పురుషుడిలోనే కలిసిపోతుంది. ప్రకృతి పురుషుడు రెండింటిని వేరు చేయటం సాధ్యం కాదు. అవి అన్యోన్యాశ్రయాలు, విడిపోవు, విడదీసే అవకాశమే లేదు. అయితే ఎప్పుడైతే ప్రకృతి పురుషుడు రెండు వేరుగా ఉన్నాయి అనుకుంటామో మన దృష్టి పురుషుడి వైపుకు మళ్ళుతుంది, క్షేత్రజ్ఞుడి వైపుకు మళ్ళుతుంది. ఎందువల్ల? క్షేత్రజ్ఞుడి నుండి, పురుషుడి నుండే ప్రకృతి ఆవిర్భవించి తిరిగి మరలా అది పురుషుడిలోనే, క్షేత్రజ్ఞుడిలోనే లయం చెందుతున్నప్పుడు ప్రకృతి కన్నా పురుషుడు, క్షేత్రం కన్నా క్షేత్రజ్ఞుడు, మేను కన్నా నేను ఉన్నతంగా ఉంది అనే భావన కలిగి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని అందుకోసం కఠోరంగా సాధన చేసే అవకాశం ఉంటుంది. కానీ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ప్రకృతే పురుషుడు, పురుషుడే ప్రకృతి. ప్రకృతి నుండి పురుషుడిని వేరు చేయకూడదు. ప్రకృతిలోనే పురుషుడు ఇమిడి ఉన్నాడు. ఎప్పుడైతే ఇదే అది అనుకుంటామో దానికోసం ప్రయత్నించం, పరితపించం, ఆరాటపడం. కానీ దీనికి భిన్నంగా మరొకటి ఏదో ఉంది, అది చాలా ముఖ్యమైనది, ఇది ముఖ్యం కాదు, ఇది దాని మీద ఆధారపడుతుంది, ఇది దాని నుండి ఆవిర్భవించింది కాబట్టి దీనికంటే అతి ఉన్నతమైనది అనేటటువంటి భావన కలుగుతుందో మనం దానికి ప్రాముఖ్యతనిస్తాం, దీనిని తక్కువగా అంచనా వేస్తాం. ఇక్కడ ఒకే ఒక విషయం ఏంటంటే పురుషుడు పాక్షికం, ప్రకృతి పరిపూర్ణం. పురుషుడు పాక్షికం, ప్రకృతి పరిపూర్ణం. క్షేత్రం పరిపూర్ణం, క్షేత్రజ్ఞుడు పాక్షికం. మేను పరిపూర్ణం, నేను పాక్షికం. నేను అనే దానిని గుర్తించాలంటే
పురుషుడి యొక్క ఉనికిని గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రకృతి కావాలి, శరీరం కావాలి. ఎప్పుడైతే నేను రెండింటిని వేరు చేస్తామో మన దృష్టి అంతా నేను వైపుకు మడుతుంది. స్వశక్తి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దైవశక్తి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం పెద్దగా ఉండదు. స్వశక్తి తక్కువగా ఉన్నప్పుడు, మనిషి బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనిషి ఏం చేస్తాడు? భగవంతుడి యొక్క అండదండలు కోరుకుంటాడు. అది సహజమే. కానీ భగవంతుడి యొక్క అండదండలు కోరుకునేటటువంటి ఆ విధానంలో, ఆ ప్రక్రియలో బాహ్యముఖ ప్రయాణం వైపుకు మళ్ళకూడదు. అంతర్ముఖ ప్రయాణంలోనే ఉండాలి. ఆ నేను అనేది ఎక్కడుంది? బయట ఉంది, లోపల ఉంది. బయట ఉన్నప్పుడు మనం దానిని ముఖ్యం అనుకుంటున్నాం. కానీ బయట ఉన్న దానిని మనం గుర్తించాలన్నా, అనుభవంలోకి పొందాలన్నా జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాల మోతాదు ఉంది కదా. కాబట్టి జీవభావం కరిగిపోకుండా నేను అనేది అనుభవంలోకి రాదు. జీవభావం కరిగిపోతే అంతరంగంలో ఉన్నటువంటి నేను అనేది అనుభవంలోకి వస్తుంది. విశ్వంలో ఉన్నటువంటి నేను కూడా అనుభవంలోకి వస్తుంది. అంతరంగాన్ని విస్మరించి బాహ్యముఖ ప్రయాణంలో ఉండి భగవంతుడి కోసం అన్వేషణ చేస్తూ ఉంటే, పురుషుడి కోసం ఆరాటపడుతూ ఉంటే, క్షేత్రుడి కోసం పరిశోధన చేస్తూ ఉంటే అది పరధ్యానం అవుతుంది. కాబట్టి బాహ్యముఖ ప్రయాణం ఏదైనా, ఎటువంటిదైనా ప్రమాదకరమే. అంతర్ముఖ ప్రయాణం అనేది మాత్రం ఆమోదయోగ్యం. అటువంటి అంతర్ముఖ ప్రయాణానికి చక్కని రాచబాటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటం, నీలోనికి నువ్వు పయనించటం, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం, నీ సహజ స్థితిని నీవు అనుభవించటం, నీవెవరివో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటం. ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోనికి వస్తుందో అప్పుడు తప్పనిసరిగా మనిషి బాహ్యముఖ ప్రయాణానికి స్వస్తి పలుకుతాడు. అంతర్ముఖ ప్రయాణాలు పూర్తిగా నిమగ్నమవుతాడు. కాబట్టి అంతర్ముఖ ప్రయాణం నుండి బాహ్యముఖ ప్రయాణానికి వెళ్ళాలి తప్ప బాహ్యముఖ ప్రయాణంలో ఇరుక్కొని అంతర్ముఖానికి మళ్ళటం అనేది సాధ్యం కానే కాదు. అయితే ఏ వ్యక్తి అయినా బాహ్యముఖ ప్రయాణం వైపుకు మళ్ళటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అది మన అంతరంగమే. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలిగితే, అంతటా అదే ఉంది అనే భావన కలిగితే ఇక బాహ్యముఖ ప్రయాణానికి అవకాశమే లేదు కదా. ఆలోచించండి. అయితే అంతర్ముఖానికి మళ్ళాలంటే బాహ్య ప్రపంచం అవరోధం కాకూడదు. అందువల్ల బాహ్య ప్రపంచ స్వరూప స్వభావాన్ని గురించి ముందు తెలుసుకోగలగాలి. అంతా ఏకత్వమే అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి. అంతా ఏకత్వమే అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందనుకోండి, అప్పుడు బాహ్య ప్రపంచం పట్ల విరక్తి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, విముఖత కలుగుతుంది. దాన్ని మానసికంగా వదిలేస్తాం, అంతర్ముఖం వైపుకు ప్రయాణం చేస్తాం. కాబట్టి ఇదంతా ఏమిటి? ఆలోచించండి. మనం ఎప్పుడైతే అంతర్ముఖమే ముఖ్యం అనుకుంటామో సమస్యకు పరిష్కార మార్గాన్ని సులభంగా పొందగలుగుతాం. బాహ్యముఖ ప్రయాణం ముఖ్యం అనుకునేటట్లయితే అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం లేదు కదా. కాబట్టి బాహ్యముఖం అనేది బంధాలను పెంచుతుంది, అంతర్ముఖం అనేది స్వేచ్ఛను అందిస్తుంది. మనిషికి కావలసింది బంధాలు కాదు, స్వేచ్ఛ కావాలి. కాబట్టి స్వేచ్ఛను కోల్పోయినటువంటి మానవుడు తిరిగి మరలా స్వేచ్ఛను పొందటం కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ చేసి భగవంతుడి యొక్క ఉనికిని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకొని
భగవంతుడి స్థితిని అందుకోవటం కోసం బహిర్గతం గావించబడింది ఆధ్యాత్మిక మార్గం. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు ఒక రకమైన బలహీనతే. బాహ్యంగా భగవంతుని వెతుక్కోవటమే పెద్ద బలహీనత. నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందటమే ఔన్నత్యం. కాబట్టి బలహీనత ఉన్నంత వరకు మనిషి బాహ్యముఖ ప్రయాణంలోనే ఉంటాడు. కానీ అంతరంగ శుద్ధి వైపుకు మనసును మళ్లించేటట్లయితే సమస్యకు సులభమైనటువంటి పరిష్కారాన్ని తెలుసుకోగలుగుతాడు. అయితే ఆ స్థితిని అందుకోవటం అందరికీ సాధ్యమవుతుందా? సాధ్యం కానే కాదు. ఎందువలన? సంస్కారాలు అనేవి ఆకస్మికంగా వచ్చినవి కాదు. జన్మజన్మలుగా సంస్కారాలు సంక్రమిస్తూ ఉండి బలీయంగా ఉన్నప్పుడు, మాయ బలోపేతమైనప్పుడు, మనిషిని పూర్తిగా ఆక్రమించుకున్నప్పుడు ఆత్మస్థితికి చేరటం అనేది కత్తి మీద సాము లాంటిదే. కానీ అందుకు మనం ఏం చేయాలి? సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి, టెక్నాలజీని వాడాలి. ఏమిటా టెక్నాలజీ? తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే విధంగా ఒక అద్భుతమైనటువంటి నవీన టెక్నాలజీని మనం ఉపయోగించాలి. ఒకవైపు సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరుతుంది. మనిషి గ్రహాలను ఉపగ్రహాలను సైతం ఆక్రమించుకునే దిశగా లోతైనటువంటి పరిశోధన చేస్తున్నాడు. భూమండలాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించాడు. తాను చేస్తున్నటువంటి ప్రయోగాల ద్వారా, పరిశోధనల ద్వారా, అన్వేషణల ద్వారా నేనేదో సాధించానని చెప్పి గర్వపడుతున్నాడు. కానీ ఏ వ్యక్తి అయినా బాహ్యముఖ ప్రయాణాలు అనుసరించేటట్లయితే తీవ్రంగా నష్టపోతాడు. ఇప్పుడు మానవులంతా బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు. ఏదో పొందాలి అని ఆరాటపడుతున్నారు. అసంతృప్తిని సమూలంగా తొలగించుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే అసలు అసంతృప్తికి మూల కారణమే బాహ్యముఖ ప్రయాణం. మనిషి అమాయకంగా ఉన్నప్పుడు, ఆటవికంగా ఉన్నప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు అసలు సమస్యలు లేనే లేవు. ఎప్పుడైతే మనుగడ కోసం పోరాటం జరిగి ఒంటరి జీవితం నుండి సామూహిక జీవితానికి, స్వేచ్ఛాయుత జీవితానికి ఓ స్వస్తి పలికి కుటుంబ వ్యవస్థకు మారాడో అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం కొందరు చేసినటువంటి లోతైనటువంటి అన్వేషణ యొక్క ఫలితమే ఆధ్యాత్మిక మార్గం. కానీ ఆధ్యాత్మిక మార్గం కూడా అంతర్ముఖ ప్రయాణమే తప్ప బాహ్యముఖం కానే కాదు. కాబట్టి అన్నిటికీ సమూల శాశ్వత పరిష్కారం ఎక్కడుందంటే అంతర్ముఖ ప్రయాణంలోనే ఉంది. అయితే ఇప్పుడు మనుషులను జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళ జీవన విధానాన్ని గురించి అంచనా వేయండి. మనుషులు పూర్తిగా భౌతికవాదపు మత్తులో ఉండారు. శరీరాన్ని పూర్తిగా బలహీనపరుచుకున్నారు. ఇంద్రియాలు కూడా బలహీనపడుతున్నాయి. శరీరము ఇంద్రియాలు పూర్తిగా బలహీనపడి నిర్వీర్యమైపోతున్నాయి. శరీరంలో పట్టుతో ఉండటం లేదు. ఇంద్రియాలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఇటువంటి స్థితిలో మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. అంతరంగంలో అసంతృప్తి తారస్థాయికి చేరుతుంది. బుద్ధి పక్షపాతాన్ని కోల్పోతుంది. హృదయమట్టం మూసుకొని పోతుంది. ఇటువంటి పరిణామాల ద్వారా మనిషి ఆత్మస్థితికి చేరటం అనేది కత్తి మీద సాము లాంటిది. అయితే మనం ఏమనుకుంటున్నాము? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి, టెక్నాలజీని వాడాలి. టెక్నాలజీని వాడేటట్లయితే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఏమిటా టెక్నాలజీ?
మనసును సమూలంగా కరిగించేటటువంటి విధానం. అసలు మనసు అంటే ఏమిటి? మనసు అంటే సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నది. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉందంటే పాజిటివ్ ఉంటుంది. అజ్ఞానంలో కానీ, అనాగరిక జీవితంలో కానీ, అమాయకత్వంలో కానీ, ఆటవిక జీవితంలో కానీ పాజిటివ్ నెగిటివ్లు అనేవి చాలా స్వల్ప మోతాదులో ఉంటాయి. కానీ ప్రస్తుతం మానవుడు టెక్నాలజీలో శరవేగంగా ముందుకెళుతూ ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ బాహ్యముఖ ప్రయాణాన్ని బలోపేతం చేసుకుని పెట్టుబడిదారీ వ్యవస్థను రూపొందించుకొని ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కులను ఏర్పరచుకొని ఒక ప్రమాదకరమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాజిటివ్ అనేది ఎంత మోతాదులో ఉంటుందో నెగిటివ్ కూడా అంతే మోతాదులో ఉంటుంది. మనం పాజిటివ్ కోసం ఆరాటపడుతూ ఉన్నాం, నెగిటివ్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. విజయం కోసం ఆరాటపడుతున్నాం, అపజయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మంచి కోసం అన్వేషణ చేస్తున్నాం, చెడు లేకుండా ఉండాలని భావిస్తున్నాం. ఎప్పుడైతే ఇటువంటి విధానం ఉంటుందో మనిషిలో పక్షపాతం ఉంటుంది, పాక్షికత ఉంటుంది. పక్షపాతం ఉన్నప్పుడు బుద్ధి విచక్షణను కోల్పోతుంది, హృదయ మట్టం మూసుకొని పోతుంది. దీనివల్ల ఏమవుతుంది? ద్వంద్వాలు బలోపేతం అవుతాయి, మనసు చైతన్యవంతంగా ఉంటుంది, ఆత్మస్థితికి వెళ్ళే అవకాశమే ఉండదు. ద్వంద్వాలు అనేవి భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. భౌతిక ప్రపంచం అనేది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ విశ్వంలో మారేది ఏదైనా వాస్తవం కానే కాదు. కాబట్టి భగవంతుడిని గురించి మనం తెలుసుకునే విధానంలో మనం ఏం చేయాలి? ఏకత్వం వైపుకు మళ్ళాలి. ఆ ఏకత్వం ఏమిటి? భగవంతుడే. కాబట్టి ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతున్నప్పుడు ఏకత్వాన్ని అందుకునే అవకాశం లేదు. ద్వంద్వాలను కరిగించగలిగితేనే ఏకత్వాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకత్వం అనేది సత్యం, ద్వంద్వాలు అనేవి మాయ. మనిషి జీవభావాన్ని కరిగించుకొని దివ్యత్వానికి మళ్ళేటటువంటి ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏమవుతాడు? ద్వంద్వాలను బలోపేతం చేసుకుంటున్నాడు. అలా కాకుండా ద్వంద్వాలను కరిగించగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం అంటే ఏమిటి? దీని గురించి ఆలోచిద్దాం. ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ బయటికి కనిపిస్తుందంటే పాజిటివ్ లోపల దాగి ఉంటుంది. పాజిటివ్ బయటకు కనిపిస్తుందంటే నెగిటివ్ లోపల దాగి ఉంటుంది. మంచి ఎంత శాతం ఉంటుందో చెడు కూడా అంతే శాతం ఉంటుంది. విజయం సంభవించిందంటే తప్పనిసరిగా అందులో అపజయం దాగి ఉంటుంది. విజయాన్ని కోరుకుంటూ అపజయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ద్వంద్వాలకు బలం చేకూరుతుంది, మనసు బలోపేతం అవుతుంది, ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటట్లయితే మనం సులభంగా ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం కదా. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏమిటి? ద్వంద్వాల యొక్క స్వరూప స్వభావాన్ని గురించి అంచనా వేయాలి. ద్వంద్వాలు అనేవి మనసు కల్పనలే. మనసు అనేది వాస్తవం కాదు, అది మాయకు ప్రతిరూపం. భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే కష్టాలకు, నష్టాలకు, ఇబ్బందులకు, బాధలకు, రుగ్మతలకు లోను కావటానికి మూల కారణం మనసు
చైతన్యవంతంగా ఉండటం, బలంగా ఉండటం, ద్వంద్వాలు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోవటం. కాబట్టి ఎప్పుడైతే ద్వంద్వాలకు సంబంధించినటువంటి అవగాహన ఉంటుందో మనం అనుసరించేటటువంటి విధానం సులభతరం అవుతుంది. కఠోరం, కాఠిన్యం అనేటటువంటి అంశాలకు అవకాశమే ఉండదు. దీని గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే చాలు. ఏ వ్యక్తి జీవితంలోనైనా మంచి చెడు రెండు సమాన స్థాయిలో ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి. మంచి అనేది మనకి అనుకూలంగా కనిపిస్తుంది, చెడు అనేది మనకు ప్రతికూలంగా కనిపిస్తుంది. మనిషి చెడును భరించలేడు, మంచి కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఇదే మానవుడి బలహీనత. భగవంతుడి కోసం ఆరాటపడటం కూడా మానవుడి బలహీనతే. గాడ్ ఈజ్ ద వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఎప్పుడైతే అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించమో మనిషి తప్పనిసరిగా బలహీనపడతాడు. బలహీనపడ్డప్పుడు సమస్యలు తారాస్థాయికి చేరతాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తాడు మనిషి? తిరిగి మళ్ళా భగవంతుడి కోసం అన్వేషణ చేస్తాడు. ఈ విధంగా భగవంతుడి యొక్క అన్వేషణ వలన బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది తప్ప అంతర్ముఖ ప్రయాణానికి మళ్ళీ అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే చెడు కూడా మంచిలో ఒక భాగం అనుకుంటామో, మంచి చెడు అనేవి రెండు లేవు అనేటటువంటి విషయాన్ని గురించి అవగాహన కలుగుతుందో, మంచిలో చెడుంది, చెడులో మంచి ఉంది అనేటటువంటి భావన బలీయమవుతుందో, మంచి చెడులు రెండు కూడా ఒకే ఏకత్వం నుండి ఆవిర్భవించాయి అనుకుంటామో, మంచి చెడులను రెండింటినీ భగవంతుడిగా భావిస్తామో, మంచి చెడులను రెండింటినీ వదిలివేస్తామో, అప్పుడు ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. ఇది టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. చెడు అనేది ఎక్కడా లేదు, మనిషి తనకు తానుగా సృష్టించుకుంటున్నాడు. మంచి అనేది కూడా ఎక్కడా లేదు, మనిషి దానిని కోరుకుంటున్నాడు, దానికోసం ఆరాటపడుతున్నాడు. లేని దానికోసం ఆరాటపడటం ఎందుకు? అది అజ్ఞానం కాదా? అపరిపక్వత కాదా? తెలివి తక్కువతనం కాదా? మంచి చెడులు అనేవి రెండు కూడా మనిషి యొక్క తెలివి మీద సంపత్తి నుండి ఉద్భవించినయే తప్ప అక్కడ లేనే లేవు. ఒక వ్యక్తికి మంచి అనుకున్నది మరొక వ్యక్తికి చెడుగా మారుతుంది కదా. ఒకసారి మంచి అనుకున్నది మరొకసారి చెడు అవుతుంది కదా. ఒకసారి చెడు అనుకున్నది మరొకసారి మంచి అవుతుంది కదా. మారేది ఏది వాస్తవం కాదు కదా. కాబట్టి చెడును వ్యతిరేకించడం ఏమిటి, మంచి కోసం ఆరాటపడటం ఏమిటి? మంచి వెనుక చెడు ఉంది, చెడు వెనుక మంచి ఉంది. ఈ రెండు ఒకే దాని నుండి ఆవిర్భవిస్తున్నాయి, దానిలోనే కలిసిపోతున్నాయి. భగవంతుని నుండి ఆవిర్భవించింది ఏదైనా చిట్ట చివరికి భగవంతుడిలోనికి ఐక్యం చెందుతుంది కదా. కాబట్టి మంచికి చెడుకి మూలమేమిటి, ఆధారం ఏమిటి? భగవంతుడే. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? మంచి చెడు రెండింటిలోనే ఉన్నాడు. మంచిని కోరుకోవటం కాదు, చెడును వ్యతిరేకించడం కాదు. ఇదే మానవుడి యొక్క బలహీనత. చెడు అనేది పెరుగుతుందంటే అంతే మోతాదులో మంచి కూడా పెరుగుతుంది కదా. మనం ఏం చేయాలి? మంచిని కోరుకోకూడదు, చెడును వ్యతిరేకించకూడదు. చెడును వ్యతిరేకించడం అంటే మంచిని కోరుకోవటమే కదా. మంచిని కోరుకోవటం అంటే చెడును వ్యతిరేకించటమే కదా. ఇది సాంకేతిక పరమైనటువంటి అంశం.
అందుకే మనం పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకునేటట్లయితే మనిషి ఏకత్వం వైపుకు మళ్ళుతాడు. అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి తప్ప కఠోరంగా సాధన చేయకూడదు. కాబట్టి చెడు 50% ఉంది, మంచి 50% ఉంది. అసలు చెడు లేకుండా మంచికి ఉనికి లేదు, మంచిని గుర్తించే అవకాశమే లేదు. మంచి అనేది ఎప్పుడూ ఉంది, చెడు అనేది మనకు మనంగా సృష్టించుకున్నదే. మనమేం చేయాలి? మనకు మనంగా సృష్టించుకున్నటువంటి ఆ చెడుని మంచిగా భావించగలగాలి. భగవంతునిలో ఒక భాగం అనుకోవాలి. దాన్ని వ్యతిరేకించకూడదు, దానికోసం ఆరాటపడకూడదు, పరితపించకూడదు. ఎప్పుడైతే మంచి కోసం ఆరాటపడతామో, పరితపిస్తూ ఉంటామో, మనకు తెలియకుండానే చెడుని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎప్పుడైతే చెడుని వ్యతిరేకిస్తూ ఉంటామో మనకు తెలియకుండానే మంచి కోసం ఆరాటం జరుగుతూ ఉంటుంది. ఇదే సైకాలజీ అంటే. వితౌట్ సైకాలజీ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ. మనస్తత్వాన్ని గురించి అవగాహన లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. సాంకేతికతను ఉపయోగిస్తేనే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి మంచి చెడులను రెండింటినీ మానసికంగా వదిలేయగలిగితే, రెండింటినీ ఏకత్వంగా భావించగలిగితే, రెండింటినీ భగవంతునిలో ఒక భాగంగా గుర్తించగలిగితే, ఇక ప్రత్యేకంగా భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి మాయ అంటే మంచి చెడుల సమ్మేళనం. అది వాస్తవం కానే కాదు, మానవులు తమకు తానుగా సృష్టించుకున్నదే. కాబట్టి లేనటువంటి మాయను ఊహించుకోవటమే అజ్ఞానం. ఎప్పుడైతే వ్యక్తి మాయలో ఉంటాడో అక్కడ ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది చాలా ప్రమాదకరం. కాబట్టి మాయ అనేది తాత్కాలికమైంది, సత్యం అనేది శాశ్వతమైంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన అంతరంగంలో ఉన్నటువంటి నేనును గుర్తించాలంటే ద్వంద్వాలను కలుపగలగాలి, సమన్వయం చేయగలగాలి, మేళవించగలగాలి, సమత్వంలో సమతుల్యంలో చూడగలగాలి. రెండు 50-50 ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా రాగద్వేషాలు ఎందుకుంటాయి? చెడును వ్యతిరేకించవంటే ద్వేషం కదా, మంచి కోసం ఆరాటపడటం అంటే రాగం కదా. రాగద్వేషాలు రెండు ఉన్నాయంటే అది పరిపూర్ణత్వానికి విరుద్ధం కదా. ఆలోచించండి. కాబట్టి మనిషి మానసిక మట్టపు స్థాయిలో ఉన్నప్పుడే మాయ బలోపేతం అవుతుంది. మానసిక మట్టపు స్థాయిని దాటి వెళ్ళగలిగితే మాయ కనుమరుగవుతుంది, అదృశ్యమవుతుంది. మానసిక మట్టం అంటే ఏమిటి? ద్వంద్వాల మధ్య ఘర్షణ పడటం. ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతున్నారంటే మనిషి ఎలా ఉంటాడు? శక్తిని కోల్పోతూ ఉంటాడు. ఏకత్వాన్ని గుర్తించే అవకాశమే లేదు. చాలామంది సేవ ముఖ్యం అనుకుంటారు. అది వాస్తవం కాదు. స్థితి ముఖ్యం. స్థితి నుండి సేవ చేయాలి తప్ప సేవలో ఇరుక్కుంటే స్థితిని అందుకునే అవకాశమే లేదు కదా. ఎక్కువ మంది హృదయ మట్టానికి వెళ్ళి ఆగిపోతున్నారు. సమాజానికి సేవ చేయటం ద్వారా మోక్షాన్ని పొందొచ్చు అనేటటువంటి భావన బలీయంగా అందరిలో స్థిరపడిపోయింది. సేవలు చెయ్యాలి, కానీ స్థితిని మార్చుకుని సేవలు చేయాలి. సేవలలో ఇరుక్కున్నాం అనుకోండి, స్థితిని అందుకునే అవకాశమే లేదు.
ప్రపంచానికి సేవ చేయాలి అనే భావన కూడా అసంతృప్తికి చిహ్నమే. అసంతృప్తిగా ఉన్న వాళ్ళే సేవ కోసం పరితపిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు, ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటారు, ప్రపంచాన్ని సరిచేయాలనుకుంటారు. సేవలు చేయటం ద్వారా ప్రపంచంలో మంచి జరుగుతుంది, ప్రపంచం ఉన్నతం వైపుకి మళ్ళుతుంది అనేటటువంటి భావన బలీయంగా ఉంటుంది. అది కూడా వాస్తవం కాదు. సేవ చేయటం కూడా బాహ్యముఖ ప్రయాణమే కదా. మరేం చేయాలి? నీకు నువ్వు సేవ చేసుకోవాలి. దాన్ని ఆత్మసేవ అంటారు. ఆత్మసేవ అంటే ఏమిటి? నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించడమే ఆత్మసేవ అంటే. అదే స్వధర్మం అవుతుంది. స్వధర్మాన్ని పాటించిన తర్వాత పరధర్మానికి వెళ్ళటం అనేది శ్రేయస్కరం. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మాలు ఇరుక్కోవటం అనేదే ప్రమాదకరం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సేవలలో ఇరుక్కోవటం అనేది స్థితిని అందుకోవడానికి అవరోధం అవుతుంది. ప్రపంచానికి సేవ చేయటం అనేది మన ధర్మం, కర్తవ్యం, బాధ్యత. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఏ స్థితి నుండి మనం సేవ చేస్తున్నాం దాని గురించి ఆలోచించాలి. మనలో మనం సమూలంగా శుద్ధి చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని శుద్ధి చేసేటటువంటి అర్హత ఉంటుంది కదా. మనలో మనం ఉద్ధరించుకున్నప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించే అవకాశం ఉంటుంది కదా. మనలో మనం ఉద్ధరించుకోకుండా ప్రపంచాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు కదా. ప్రపంచాన్ని ఉద్ధరించే ప్రయత్నంలో వైఫల్యం చెందామనుకోండి, ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది కదా, బాహ్యముఖ ప్రయాణం ఇంకా పెరుగుతుంది కదా. ఇక పథకాలను ప్రణాళికలను మార్చుకుంటూ పోతే తప్పుడు మార్గాలను ఇంకా పెంచుకోవటమే తప్ప పరిష్కార మార్గం కానే కాదు కదా. అందువల్ల ప్రతి విషయాన్ని గురించి సాంకేతిక పరంగా విశ్లేషించుకొని ముందుకు సాగాలి. ఎప్పుడైతే మనసు అనేది పక్కకు తప్పుకుంటుందో అదే స్థితిగా మారుతుంది. మనసు బలోపేతమైనప్పుడు స్థితిని అందుకోవటం అవరోధం అవుతుంది. కాబట్టి మంచి చెడులు రెండు భగవంతుడిలో ఒక భాగమే. ఈ రెండింటిని భగవంతుడిగా భావించగలిగితే ఇక భగవంతుడి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? ఆలోచించండి. కాబట్టి ప్రకృతిని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? క్షేత్రాన్ని వ్యతిరేకిస్తూ క్షేత్రంగుడి కోసం ఎందుకు ఆరాటపడాలి? మేనును వ్యతిరేకిస్తూ నేను కోసం ఎందుకు ఆరాటపడాలి? నేనే మేను, మేనే నేను. ప్రకృతే పురుషుడు, పురుషుడే ప్రకృతి. క్షేత్రజ్ఞుడే క్షేత్రం, క్షేత్రమే క్షేత్రజ్ఞుడు. రెండు వేరు కాదు, అసలు వేరులే కానే కాదు. కానీ మానవుడు వేరు చేశాడు. మానవుడు వేరు చేసి వాటిని ద్వంద్వాలుగా చూపించుకున్నాడు, ద్వంద్వాలుగా భావించాడు. ద్వంద్వాలుగా భావిస్తున్నప్పుడు ఒకదాన్ని వ్యతిరేకించడం, మరొకదాన్ని కోరుకోవడం జరుగుతుంది. అసలు ద్వంద్వాలే మాయ అనుకున్నప్పుడు వ్యతిరేకించేది ఏముంది అక్కడ? చూసారా ఆధ్యాత్మిక మార్గం ఎంత సులభమైందో? మనం చెడు అనుకుంటున్నాం, అది చెడు కానే కాదు, అది మన భావన. ఇట్ ఈజ్ అవర్ పర్సనల్ ఒపీనియన్. మనం మంచి అనుకుంటున్నాం, అది కూడా మన వ్యక్తిగత భావనే. ఎప్పుడైతే భావన స్థితి నుండి వస్తుందో అది స్వచ్ఛమైంది అవుతుంది. అదే భావన పరిమిత స్థితి నుండి వస్తే అది పక్షపాతం అవుతుంది. కాబట్టి మంచి చెడులు అనేవి రెండు లేవు అనుకున్నప్పుడు మనిషి మంచిని చెడుని రెండింటిని వదిలేస్తాడు. రెండు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకదాని కోసం ఆరాటపడతాడు, మరొకదాన్ని వ్యతిరేకిస్తాడు. ఆ వ్యతిరేకించడంలో శక్తి హరించుకుపోతుంది. వ్యతిరేకించడం ద్వారా అనుకున్నది లభించదు. వ్యతిరేకత అనేది మనకు మనంగా సృష్టించుకున్నది తప్ప అది వాస్తవం కానే కాదు. ఒకళ్ళకి వ్యతిరేకమైంది మరొకరికి అనుకూలమైనప్పుడు వ్యతిరేకత వాస్తవం కాదు, అనుకూలత కూడా వాస్తవం కాదు. కాబట్టి మనిషి శక్తిని ఎందుకు కోల్పోతున్నాడు? వ్యతిరేకతను సృష్టించుకుంటున్నాడు. వ్యతిరేకతను సృష్టించుకోవటం ద్వారా శక్తి విపరీతంగా హరించుకుపోతుంది.
మనసు బలోపేతం అవుతుంది, ద్వంద్వాల మధ్య ఘర్షణ జరుగుతుంది, మనిషి స్థితికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అందుకే కఠోరంగా సాధన చేసే వాళ్ళంతా కూడా మానసిక స్థాయిలో ఘర్షణ పడుతూ ఉంటారు. కావాలి అనేది ఒకటి ఉంటుంది, వద్దు అనుకునేది మరొకటి ఉంటుంది. కావాలి అనే దానికోసం ఆరాటపడుతూ ఉంటారు, వద్దు అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కావాలి అనుకున్నది లభించదు, వద్దు అనుకున్నది తొలగిపోదు. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇదే టెక్నాలజీ అంటే, ఇదే సాంకేతిక పరిజ్ఞానం అంటే. మనం ఏం చేస్తున్నాం? కావాలి అని వెంటబడుతున్నాం, వద్దు అని వ్యతిరేకిస్తున్నాం. కావాలి అనే దానిలో వద్దు అనేది ఉంటుంది, వద్దు అనే దానిలో కావాలి అనేది కూడా ఉంటుంది. రెండు భిన్నం కాదు, వేరుగానే కాదు, రెండు ఒకటే. ఒకటే ఉన్నదాన్ని రెండుగా చూడటం అంటే అది మాయే కదా. ఆ రెండు అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి బుద్ధి మట్టం నుంచి వచ్చాయి, తెలివి మేధా సంపత్తి నుంచి వచ్చాయి, ఇంటలెక్చువల్గా బయటకు వచ్చాయి. అందుకే మనుషులంతా ఏమయ్యారు? ప్రకృతికి భిన్నమైనటువంటి జీవన విధానంలో ద్వంద్వాలను బలోపేతం చేసుకొని, బుద్ధిమట్టాన్ని ప్రయోగించి, తెలివి మేధా సంపత్తిని పెంచుకొని, ప్రకృతినంతా పదార్థంగా భావించి, పదార్థం మీద పరిశోధన చేసి, వస్తు ఉత్పత్తిని గణనీయంగా పెంచి, భౌతికవాద మత్తులో ఇరుక్కొని, శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడి, అదే విజయవంతమైనటువంటి జీవితం అనుకొని సంతృప్తి పడుతున్నారు. శారీరక ఇంద్రియ మట్టాల్లో జీవించడమే పశువు లక్షణం. హృదయ మట్టాన్ని దాటాలి, ఆజ్ఞా చక్రానికి వెళ్ళాలి. హృదయ మట్టంలో కూర్చున్నా సరే అది పాక్షికం అవుతుంది. కాబట్టి హృదయ మట్టాన్ని వికసింపజేయాలి, ఆత్మస్థితికి చేరే ప్రయత్నం చేయాలి. హృదయ మట్టానికి చేరినటువంటి వ్యక్తిలో కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, త్యాగం, వైరాగ్యం, సేవా తత్పరత తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను అందుకోవడం సులభమవుతుంది. కొంతమంది సేవను విస్మరించి స్థితి కోసం ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది స్థితిని విస్మరించి సేవలో ఇరుక్కుంటారు. రెండు పాక్షికమే, రెండు వాస్తవం కానే కాదు, పరిపూర్ణం కానే కాదు. తప్పనిసరిగా స్థితికి చేరాలి. స్థితికి చేరే ప్రయత్నంలో సేవను ఉపయోగించుకోవాలి. స్థితి నుండి సేవలు చేయాలి. స్థితి నుండి సేవలు చేస్తూ ఉంటే మనిషి యొక్క అంతరంగం నిండుకుండలా ఉంటుంది. అటువంటి వ్యక్తులే అవతార పురుషులు అవుతారు. కాబట్టి సేవలో ఇరుక్కుపోకూడదు. స్థితిని చేరిన తర్వాత సేవ చేయాలి. స్థితికి చేరిన తర్వాత సేవ చేయకపోతే అది పరిపూర్ణం కానే కాదు. స్థితికి చేరిన తర్వాత ప్రపంచాన్ని విస్మరిస్తే అది బాధ్యతారాహిత్యం అవుతుంది. స్థితికి చేరిన తర్వాత బలమైనటువంటి దృక్పథంతో లోక కళ్యాణం కోసం జీవితాన్ని సమూలంగా ఉపయోగించాలి. స్వధర్మాన్ని ఎప్పుడైతే అనుభవంలోకి పొందుతామో పరధర్మం సులభం అవుతుంది. స్వధర్మాన్ని అనుభవంలోకి పొందకుండా పరధర్మం కోసం ప్రయత్నిస్తూ, పరితపిస్తూ, పరుగులు తీస్తూ ఉంటే పరధర్మానికి కూడా న్యాయం జరగదు. అందుకే పరిణతి చెందిన వ్యక్తి మౌనంగా ఉండకూడదు. పరిణతి చెందని వ్యక్తి నోరు తెరవకూడదు. అది ప్రమాదం, ఇది ప్రమాదం. పరిణతి చెందడం కోసం నోరు తెరవాలి. పరిణతి చెందిన తర్వాత లోక కళ్యాణం కోసం ప్రచారం చేయాలి. కాబట్టి ఆత్మసేవ నుండి ఆధ్యాత్మిక సేవలను అందించడమే సరైనటువంటి మార్గం. ఆత్మసేవకు వెళ్లకుండా ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉంటే అక్కడ అయోమయం, గందరగోళం నెలకొంటుంది.
అప్పుడు ప్రపంచానికి న్యాయం జరిగే అవకాశమే లేదు. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు. సాంకేతికత అనేది మనిషికి సులభమైనటువంటి విధానాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై వస్తువుత్పత్తి ద్వారా ఆనందాన్ని పొందే ప్రయత్నంలో ఉంది. కాబట్టి మనం ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలిచి ప్రపంచానికి తెలియజేయగలిగితే వస్తువుత్పత్తి యొక్క తీవ్రత తగ్గుతుంది. వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. లైఫ్ టెక్నాలజీ ఉండాలి, సైంటిఫిక్ టెక్నాలజీ ఉండాలి. ఎప్పుడైతే సైంటిఫిక్ టెక్నాలజీ తారాస్థాయికి చేరిందో అక్కడ లైఫ్ టెక్నాలజీ గురించి ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. లైఫ్ టెక్నాలజీ అనేది భౌతికపరమైనటువంటి టెక్నాలజీని అరికడుతుంది, సమన్వయం చేస్తుంది. కాబట్టి రెండూ ఉండాలి. బాహ్యముఖం ఉండాలి, అంతర్ముఖం ఉండాలి. రెండు సమతుల్యంలో ఉండాలి, సమాన స్థాయిలో ఉండాలి, సమాన మోతాదులో ఉండాలి. అప్పుడే మనిషి పరిపూర్ణత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితం అనేది చాలా సులభమైనది. మనిషి సున్నిత తత్వం వల్ల జీవితాన్ని కష్టంగా క్లిష్టంగా తయారు చేసుకొని దాని నుంచి బయటపడటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు. అసలు ఆధ్యాత్మిక మార్గం కూడా చాలా సులభమైంది. కానీ మనిషి దాన్ని కష్టంగా క్లిష్టంగా తయారు చేసుకొని కఠోర సాధనలకి మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు. సంసారంలోనే సన్యాసం ఉంది తప్ప సంసారాన్ని వ్యతిరేకిస్తూ సన్యాసం పుచ్చుకోకూడదు. సన్యాసం ఒక్కటే పరిష్కారం కాదు. సంసారంలోనే సన్యాసం ఉన్నప్పుడు సన్యాసం కోసం ప్రత్యేకంగా ఆరాటపడాల్సిన అవసరం ఏంటి? కాబట్టి సంసారాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే భౌతికంగా సంసారంలో ఉండొచ్చు, మానసికంగా సన్యాసాన్ని అనుభవించవచ్చు. అదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఎప్పుడైతే సంసారం వద్దు, సన్యాసమే ముఖ్యం అనుకుంటామో అక్కడ వ్యతిరేకించేది ఒకటి ఉంది, కోరుకునేది ఒకటి ఉంది. అదే మానసిక సంఘర్షణ అవుతుంది. అది చాలా ప్రమాదకరం. అందువల్ల మనం ఏం చేయాలి? సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. చిట్ట చివరగా మనం ముగింపు ఏం చేయాలంటే సేవలో ఇరుక్కోకూడదు. సేవలో ఇరుక్కునేటట్టయితే స్థితిని అందుకోలేము. స్థితే ముఖ్యం అనుకొని సేవను విస్మరించకూడదు. స్థితిని అందుకోవడం కోసం సేవ చేయాలి. స్థితిని అందుకున్న తర్వాత చేసేటటువంటి సేవలు అద్భుతంగా ఉంటాయి. సేవలలో ఇరుక్కున్న వ్యక్తి స్థితిని అందుకోలేడు. జీవితం అసంతృప్తిగా, అసంపూర్ణంగా ముగుస్తుంది. కాబట్టి స్థితిని, సేవను రెండింటినీ సమన్వయం చేయాలి. స్థితి నుండి సేవలను కొనసాగించగలగాలి. స్థితి ద్వారా చేసేటటువంటి సేవల వల్ల ప్రపంచం తప్పనిసరిగా ఉన్నతంగా ఎదుగుతుంది, మంచి వైపుకు మళ్ళుతుంది. బలమైన దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంటే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. కాబట్టి స్థితి అనేది తప్పనిసరిగా అవసరం. స్థితికి చేరిన తర్వాత మనం చేసే ప్రతి సేవ ప్రపంచానికి యజ్ఞమవుతుంది. స్థితికి వెళ్లకుండా
సేవలలో ఇరుక్కొని అదే జీవిత పరమార్థం అనుకుంటే అంతిమంగా అసంతృప్తితో జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది చాలా ప్రమాదకరం. కాబట్టి నా సలహా ఏమిటంటే, సాంకేతికతను ఉపయోగిస్తూ మనస్సును కరిగించి, మనసునే భగవంతుడిగా భావించి, మాయనే భగవంతుడిగా భావించి స్థితికి చేరి, స్థితి నుండి విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించడం ద్వారా ప్రపంచానికి తప్పనిసరిగా 100% న్యాయం చేయొచ్చు. అటువంటి విధానాన్ని మీరు అనుసరిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.